సత్తెనపల్లిలోని అనధికారికంగా సాగుతున్న పేగట్ట క్లబ్ వ్యవహారంపై వైసీపీ నేతలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు కనుసన్నల్లోని ఇది నడుస్తుందన్న ఆరోపణలపై పోలీసులు చర్యలు తీసుకున్నారా? దీనిపై టీడీపీ అధిష్టానం ఏమంటుంది? సత్తెనపల్లిలోని అనధికారికంగా సాగుతున్న పేకాట క్లబ్ వ్యవహారంపై వైసీపీ నేతలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇది నడుస్తుందన్న ఆరోపణలపై పోలీసులు చర్యలు తీసుకున్నారా? దీనిపై టీడీపీ అధిష్టానం ఏమంటుంది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. రైట్ వీరస్వామి. భవానీ, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పేకాట క్లబ్ వ్యవహారం ఇప్పుడు దుమారం రేగుతోంది. ఇప్పటికే టీడీపీ అధిష్టానం కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్తెనపల్లిలో పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు డీఎస్పీ కృష్ణ చైతన్యకి ఫిర్యాదు చేశారు. అనధికారికంగా నిర్వహిస్తున్నారు, మధ్యతరగతి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం చాలా మంది జీవితాలు కూడా నాశనం అవుతున్నాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దీని మీద చూసుకున్నట్టు మాత్రం టీడీపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీకి మంచి పేరు చేస్తే మాత్రం దగ్గర చేర్చుకోవాలి, పార్టీకి ఎవరైనా సరే మాత్రం దూరం చేసే వ్యవహారాలు చేస్తే మాత్రం ప్రజలకి వాళ్ళు మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీడీపీ అధిష్టానం వెల్లడించిన పరిస్థితి నెలకొంది. పేకాట క్లబ్ వద్ద నర్సింగ్ కాలేజీ, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం శివాలయం, అదేవిధంగా ఒక వసతి గృహం కూడా ఉన్నాయి. కానీ వాటికి అనుగుణంగా మాత్రం పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారు. వీటి దగ్గరలో కూడా నిర్వహిస్తుంటే కూడా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పేకాట క్లబ్ నిర్వహణలో కోట్లాది రూపాయలు కూడా చేతులు మారుతున్నాయని చెప్పేసి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇటువైపు చూసుకుంటే మాత్రం కొంతమంది పోలీసు అధికారుల కనుసన్నల్లోనే, కొంతమంది టీడీపీ నేతల కనుసన్నల్లోని వ్యవహారం నడుస్తుంది అని చెప్పేసి స్థానికులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం టీడీపీకి చెందిన ఒక కీలక నేత కనుసన్నల్లోని ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. కోట్లాది రూపాయలు కూడా చేతులు మారుతుందని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్న పరిస్థితి నెలకొంది. పేకాట పెన్నుగా మారిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా నుంచి కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రం చాలా మంది కూడా వచ్చి పేకాటకి ఇక్కడికి మారుతున్నారు. డబ్బులు కూడా లేకపోతే మాత్రం అక్కడ ఉన్న కొంతమంది కూడా ఏదైతుందో పేకాట నడిపిస్తున్న వారే వడ్డీకి ఇస్తున్నారని చెప్పేసి ఒక సమాచారం అందుతుంది. దీని మీద కూడా పోలీసు అధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చూసుకుంటే మరి కోడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లైనా కానీ ఇంతవాటికి చిన్న చిత్తక పేకాట స్థాపనాల మీద, పేకాట శిబిరాల మీద పోలీసు అధికారులు దృష్టి సారించారు. సత్తెనపల్లిలో పేకాట క్లబ్ మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి చాలా మంది కూడా ఏదైతే ఉందో స్థానికులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పోలీసు అధికారులు కూడా చేస్తున్నట్టు మాత్రం ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించిన కూడా ఏదైతే ఉందో అడ్మిన్ గా ఉన్న ఏదైతే రోహిత్ కుమార్ చౌదరికి కూడా ఫిర్యాదులు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా దృష్టి సారించేసి అదేవిధంగా చూసుకుంటే మాత్రం పేకాట క్లబ్ ను అరికట్టాలని చెప్పేసి ఏదైతే ఉందో కోరుతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మాత్రం టీడీపీ అధిష్టానం అదేవిధంగా చూసుకుంటే మాత్రం కూడా సీరియస్ అయిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కోడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఎవరి కనుసన్నల్లో నడుస్తుంది, ఎవరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నడుస్తుంది అని చెప్పేసి విచారణ గోప్యంగా చేస్తున్న పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలో కూడా ఈ మధ్య కాలంలో భారీగా మొత్తంలో కూడా పట్టుబడింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కూడా ఈ పేకాట క్లబ్ వ్యవహారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం జరుగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం కట్టడి చేస్తుంటే మాత్రం ఇక్కడ పేకాట క్లబ్లు నిర్వహించడంలో కూడా ఆంతర్యం ఏమిటి, ఎవరికి దీని వెనక పాత్ర ఉంది అని చెప్పేసి ఇప్పటికే విచారణ కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే చూస్తుంటే మాత్రం పేకాట స్థాపనాలు కూడా అదేవిధంగా ఇసుక మాఫియా కూడా కన్నెర చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఏం చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా చూస్తుంటే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమాచారం ఏంది, దీనికి సంబంధించి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీనికి ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. డిఎస్పీ కృష్ణ చైతన్య రంగంలో దిగేసి దీనికి సంబంధించి కూడా వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. పోలీసు అధికారులు ఎవరి పాత్ర ఉంది, ఎవరి కనుసరణలో ఇది నడుస్తుంది, ఎవరెవరు ప్రమేయం ఉందని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఏం విచారణ జరుగుతుంది, పోలీసు అధికారుల పేరు ఎవరి మీద వేటు పడుతుంది, అదేవిధంగా చూసుకుంటే మాత్రం టీడీపీ నేత కనుసరణలో ఈ వ్యవహారం జరుగుతుంది కాబట్టి అతని ప్రమేయం ఎంత మాత్రం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. దీని మీద కూడా ఇది మాత్రం 2 ఏళ్ల నుంచి కొనసాగుతుందా లేదంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొనసాగుతుందని చెప్పేసి ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవానీ, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.